హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ మల్టీవర్స్. ఈరోజు మీ అందరికీ ఇన్స్టెంట్ మ్యాగీ చాలా పొడి పొడిగా ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇందులో ఏముంది అనుకుంటున్నారా? చాలామంది జ్యూసీగా తింటారు కానీ నేనైతే పొడి పొడిగా తింటాను. బట్ ఇన్స్టెంట్ మ్యాగీ చాలా తక్కువ. నేను ఎప్పుడు పాలక్తోని కానీ, మునగాకుతో కానీ, స్వీట్ పొటాటోతో కానీ మ్యాగీ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. బట్ సమ్ టైమ్స్ లేజీ టైమ్స్లో మాత్రం ఇన్స్టెంట్గా వెళ్ళాల్సి వస్తుంది కదా. అలాంటి టైంలో నేను ఎలా చేసుకుంటాను ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. దీనికోసం నేను ఒక 3 ఎగ్స్ని బాగా బీట్ చేసుకున్నాను. ఏంటి ఎగ్ని అంతసేపు చూపించాను అనుకుంటున్నారా? ఇక్కడ ప్రతి ఎగ్ మీద ప్యాకింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అది చూసుకొని మనం బ్రేక్ చేసుకొని బాగా బీట్ చేసుకుంటాం. ఆ తర్వాత మనం ఏదైతే మ్యాగీ చేసుకుంటాం దాన్ని వాటర్లో బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఏదైతే మనం ఎగ్ అయితే బీట్ చేస్తామో ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఎగ్ని మనం స్క్రాంబిల్డ్ చేసుకొని మొత్తం అంతా బాగా హై ఫ్లేమ్లో మాత్రమే చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని మనం పక్క తీసుకొని పెట్టుకుంటాం. అదే కడాయిలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అది బాగా మరిగిపోయిన తర్వాత కొంచెం ఆనియన్ అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకుందాం. అది బాగా వేగిపోయిన తర్వాత నేను కొంచెం బీన్స్ వేసుకుంటున్నానండి. నేను ఎక్కువగా ఇలా ఇన్స్టెంట్ మ్యాగీస్లో కానీ నార్మల్ మ్యాగీస్లో కూడా నేను ఎక్కువగా వెజ్జెస్ అనేది ఎక్కువగా వేసుకుంటాను అనమాట. నాకు వెజ్జెస్ ఎక్కువగా ఉంటే చాలా ఇష్టం. ఏవైనా వెజ్జెస్ ఉంటే అవన్నీ నేను యాడ్ చేసుకుంటాను. అలాగే నేను ఇక్కడ కొంచెం బీన్స్ తీసుకున్నాను. అలాగే బెల్ పెప్పర్స్ని ట్రై కలర్స్ ఉన్న దగ్గర నేను అవన్నీ వేసుకొని బాగా సార్ట్అవుట్ చేసుకుంటున్నాను. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇందులో ఏంటంటే నాకు మసాలా ఇస్తారు కదా, నేను అది బాయిల్ చేసుకోను. ఇలాంటి దాంట్లో నేను ఇది ఎందుకంటే ఫ్లేవరబుల్ కాబట్టి నేను ఇలా వెజ్జెస్లోనే యాడ్ చేసేసుకొని బాగా టాస్ చేసుకుంటాను అనమాట. ఆ తర్వాత మన స్క్రాంబుల్డ్ ఎగ్ ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకొని అలాగే ఇన్స్టెంట్ మ్యాగీ కూడా బాయిల్ చేసింది ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని ఇంకా బాగా టాస్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటాను. మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు డ్రైగా మనం ఎప్పుడు వాటర్గా తింటాం, ఇలా డ్రైగా కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.